బ్రేకింగ్ న్యూస్ సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఒకే విషయంపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు భార్గవ్ రెడ్డి. సోషల్ మీడియాలో పోలీసులపై ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మళ్లీ కొత్తగా కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. రైట్, ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఒకే విషయంపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు భార్గవ్ రెడ్డి. సోషల్ మీడియాలో పోస్టులపై ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మళ్లీ కొత్తగా కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేశారు ఆయన. ఈ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. శివ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి. శివ, చూస్తూ ఉన్నాము సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయన మీద ఉన్న పలు అభియోగాలపై ఈరోజు పిటిషన్ల మీద పిటిషన్లు వస్తూనే ఉన్నాయి. ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయో, సో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మళ్ళీ అలాంటి పోస్టులకు సంబంధించి ఆయన పేరే వినిపిస్తోంది. సో దానికి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. సో విచారణ కూడా జరగనుంది ఈరోజు. మనిషి మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వీళ్ళని లేకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపించింది. సో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యానికి సంబంధించి కూడా చాలా సందర్భాలకు సంబంధించి కూడా ఆయా పార్టీ నాయకులకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహరించిన తీరు పట్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు కానీ బాధితులు కానీ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఒకే అంశానికి సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్ల ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. అటువంటి వాటిని నివారించాలి. అలాగే ఒకే ఎఫ్ఐఆర్కి సంబంధించి ఒకే కేసు అంటే ఒకే ఫిర్యాదు సంబంధించి ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలి. అలాగే తనపై ఇంకా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా సజ్జల భార్గవ్ రెడ్డి ఏపీ హైకోర్టులో 5 రోజుల క్రితం ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి విచారించిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పిటిషన్లపై కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్ పాస్ చేస్తారా, లేకపోతే విచారణ ఎదుట హాజరై పోలీసులకు సహకరించాలి, అలాగే ముందస్తు మినహాయింపు ఏమన్నా అంటే అరెస్టు చేయకుండా ఏమన్నా మినహాయింపిస్తారా అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మోనిషా. Right. Thanks for the updates, Shiva.